హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. తెలంగాణ మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ కి సంబంధించి టీజీటీ కానీ పీజీటీ కానీ అదేవిధంగా ప్రిన్సిపల్ పోస్టులకి అర్హతలు ఏంటి, మనకు దాదాపుగా 1072 పోస్టులకి త్వరలో నోటిఫికేషన్ అయితే రాబోతున్నది. మరి అర్హతలు ఏముండాలి, టెట్ కంపల్సరిగా క్వాలిఫై అయి ఉండాలా, ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందా ఎగ్జామ్ పేపర్ అనేది, బైలింగ్వల్ గా ఉంటుందా, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చర్చించేటటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రమా. వీడియోని ప్రతి ఒక్కరూ దయచేసి తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఇక ఖాళీల వివరాలు ఆల్రెడీ మనం చూసాము, వార్తాపత్రికల్లో కూడా రావడం జరిగింది. సో మనకు దాదాపుగా ప్రిన్సిపల్ పోస్టులు అయితేనేమో 95 ఖాళీలు ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే విధంగా పీజీటీ చూడండి, పీజీటీలో అయినా సరే టీజీటీలో అయినా సరే తెలుగు సబ్జెక్టులోనే ఎక్కువగా ఖాళీలు అనేవి ఉన్నాయి, గమనించగలరు. ఇక్కడ పీజీటీలో 143 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఇంగ్లీష్ అయితే 130, మ్యాథ్స్ అయితేనేమో 91, ఫిజిక్స్ అయితేనేమో 30, అదేవిధంగా కెమిస్ట్రీ 23, బాటనీ 32, జువాలజీ 20 పోస్టులు, ఎకనామిక్స్ వచ్చేసి 24, కామర్స్ వచ్చేసి మనకు 41 పోస్టులు, సివిక్స్ వచ్చేసి 32, మొత్తం దాదాపుగా మనకు పీజీటీ పోస్టులు 566 పోస్టులు మనకు నోటిఫికేషన్ లో రాబోతున్నాయి. అదేవిధంగా టీజీటీ పోస్టులు ఒకసారి చూద్దామండి. ఇక్కడ కూడా మనకు తెలుగు పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, 117. సో ఇంగ్లీషు మనకు 79, హిందీ 88, మ్యాథ్స్ 38, సైన్స్ 46, సోషల్ స్టడీస్ 43, మొత్తం టోటల్ గా మనకు 411 టీజీటీ పోస్టులు అయితే రాబోతున్నాయి. టోటల్ గా మనకు 1072 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మరి ఈ పోస్టులకి మనకు ఎలాంటి అర్హతలు ఉండాలి, పీజీటీకి మనకు టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలా లేదా, టీజీటీకి టెట్ క్వాలిఫై కావాలా లేదా, ప్రిన్సిపల్ పోస్టులకి ఎలాంటి అర్హత ఉండాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్, మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. టెట్, డిఎస్సి, మోడల్ స్కూల్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్రతి దానికి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంటుంది కేవలం 199 రూపీస్ కి. ఎస్ఏ సోషల్ టెట్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం టెస్ట్ సిరీస్ అనేది, క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి పేపర్ 1 మిత్రులకు కూడా మరి క్వాలిటీ టెస్ట్ సిరీస్ డైలీ టెస్ట్ పెడుతున్నాము. చాప్టర్ వైజ్ గా కూడా టెస్టులు అందించడం జరుగుతుంది. అదేవిధంగా డిఎస్సి కి ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులు కూడా బయో సైన్స్ కానీ, అదేవిధంగా ఎస్ఏ సోషల్ వాళ్ళు కానీ డిఎస్సి కి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది, తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక మనకు తెలంగాణ మోడల్ స్కూల్స్ అనేవి 2013లో రావడం జరిగింది. దీని యొక్క నోటిఫికేషన్ అనేది మొట్టమొదటిగా 2012లో నోటిఫికేషన్ వస్తే 2013లో మనకు ఈ యొక్క నియామక ప్రక్రియ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ కావడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. అంటే మనకు 2012-13 తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఈ యొక్క మోడల్ స్కూల్స్ లో మరి నోటిఫికేషన్ అనేది రాలేదు. చాలా సంవత్సరాల తర్వాత రాబోతుంది కాబట్టి, దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత రాబోతుంది కాబట్టి సో మనకు పెద్ద ఎత్తున పోస్టులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి అర్హతలు చెప్పండి సార్ అని చెప్పేసి చాలా మంది మిత్రులు కామెంట్ రూపంలో అడగడం జరిగింది. ఇక్కడ చూడండి మిత్రమా, పీజీటీకి ఎవరైతే అప్లై చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా పీజీ ప్లస్ బిఈడి కంప్లీట్ చేసి ఉండాలి. అంటే సంబంధిత సబ్జెక్టులో మీరు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా మీకు పీజీతో పాటు బిఈడి కూడా ఉండాలి. టెట్ క్వాలిఫై అవసరం లేదు, పీజీటీ పోస్టులకు టెట్ క్వాలిఫై కానవసరం లేదు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. టెట్ క్వాలిఫై అవసరం అనేది లేదు. దేనికంటే పీజీటీ పోస్టులకి టెట్ క్వాలిఫై కానవసరం అయితే లేదు. మీకు కేవలము పీజీ ప్లస్ బిఈడి ఉంటే చాలు, మీరు ఆ యొక్క సబ్జెక్టుకు సంబంధించి మీరు అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో మనకు గురుకులాల్లో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. పీజీటీ పోస్ట్ కు సంబంధించి అర్హత అనేది గురుకులాల్లో ఏ విధంగా అయితే ఉంటుందో మోడల్ స్కూల్లో కూడా అదే విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి టీజీటీకి సంబంధించి అర్హతలు ఏమిటి? టీజీటీ పోస్ట్ కు మీరు ఖచ్చితంగా బిఈడి ప్లస్ టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఖచ్చితంగా టెట్ అర్హత అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఇక్కడ ఖచ్చితంగా టెట్ స్కోర్ మనకు 20% వెయిటేజ్ అనేది ఉంటుంది. సేమ్ మనకు గురుకుల ఎగ్జామ్ ప్యాటర్న్ లో కూడా అదే విధంగా ఉంటుంది. సో గురుకులాల్లో ఎవరైతే ఆ యొక్క నోటిఫికేషన్ కి ప్రిపేర్ అయ్యి దగ్గరికి వచ్చి మరి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గనక ఈ యొక్క సిలబస్ ని కానీ ఈ యొక్క మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కి కానీ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవుతే ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది.
సో మనకు నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అసలు సిలబస్ ఎలా ఉంటుంది, టీజీటీకి సంబంధించి కావచ్చు, పీజీటీకి సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. మరియు చాలా మంది అడుగుతున్నటువంటి మరొక డౌట్ ఏంటంటే గనక మోడల్ స్కూల్ పోస్టులకు 3 లెవెల్ ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అయితే మనకు 2012లో మొట్టమొదటిసారిగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మరి ఆ యొక్క నోటిఫికేషన్ లో ప్రిన్సిపల్ పోస్టులకు కానీ, టీజీటీ కానీ, పీజీటీ కానీ ఈ యొక్క పోస్టులకి 3 లెవెల్ ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాని మీద తెలుగు మీడియం అభ్యర్థులు చాలా మంది సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు అక్కడ జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే, సో మీడియం ఈస్ నాట్ మ్యాండేటరీ, బోత్ మీడియా స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి పేర్కొనడంతో మళ్ళీ లాస్ట్ చివరి మినిట్ లో తెలుగు మీడియం వాళ్ళకు కూడా మరి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈసారి కూడా బోత్ మీడియాస్, సో మీరు 3 లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నటువంటి వాళ్ళకి, తెలుగు మీడియం చదువుకున్నటువంటి వాళ్ళకి మనకు గురుకులాల్లో అయితే ఏ విధంగా అవకాశం కల్పిస్తున్నారో ఇక్కడ కూడా మనకు నోటిఫికేషన్ లో మరి రాసుకోవడానికి అవకాశం కల్పించేటటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి గమనించాలి. అయితే మరికొంతమంది వయో పరిమితి చెప్పండి సార్, వయో పరిమితి ఎంత ఉంటుంది ఏంటని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. దానికి కూడా ఇక్కడ వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, ఇక్కడ 2012 నోటిఫికేషన్ కి సంబంధించి కొన్ని వివరాలు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సేమ్ అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా ప్రిన్సిపల్ పోస్టులు, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులు, అదేవిధంగా టీజీటీ పోస్టులు అయితే ఇక్కడ ఫిలప్ చేయడం జరిగింది. సో ఇందులో మనకు వయో పరిమితి ఏమి ఇచ్చారు సార్ అంటే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మరి అప్పటి నోటిఫికేషన్ ప్రకారంగా అప్పుడు ఉమ్మడి ఏపీ కాబట్టి వయో పరిమితి అనేది 39 ఇయర్స్ వరకు ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ ఓపెన్ కేటగిరీకి ఇప్పుడు సంబంధించి ఖచ్చితంగా 18 నుంచి 44 సంవత్సరాల వరకు అయితే ఖచ్చితంగా ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అదే విధంగా రిజర్వేషన్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ వయో సడలింపు అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి గమనించగలరు. మరి అప్పుడు జారీ చేసినటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, ఇవన్నీ అక్కడ మీకు పోస్ట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఇక మీరు పీజీటీ టీచర్స్ గా సెలెక్ట్ అయితే గనక 9, 10, 11, 12 తరగతులకు బోధన చేయాల్సి ఉంటుంది. అదే విధంగా టీజీటీ టీచర్స్ గా సెలెక్ట్ అయితే 6th, 7th, 8th క్లాస్లకు మీరు బోధన చేయవలసి ఉంటుందన్నమాట. సో మరి ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి, మరి ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి మరి అర్హతలు చెప్పలేదండి సార్. ఇక్కడ మరి చాలా మంది అడుగుతున్నటువంటి మరొక డౌట్ ఏంటంటే ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఎలాంటి అర్హతలు ఉండాలి. సో మనకి ఇక్కడ 95 పోస్టులు ఉన్నాయి కదా, సో మనకు ఎలాంటి అర్హతలు ఉండాలి ఈ పోస్టులకు సంబంధించి అని చెప్పేసి ఒకసారి చూసినట్లయితే లాస్ట్ పోయినసారి నోటిఫికేషన్ ప్రకారంగా అయితే మనకు పీజీ ప్లస్ బిఈడి అడగడం జరిగింది. కానీ ఈసారి పీజీ ప్లస్ ఎంఈడి క్యాండిడేట్స్ తోని ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులను భర్తీ చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నాను, నాట్ కన్ఫర్మ్. సో బట్ మనకి ఏదైనా కానీ జరగవచ్చు. సో ఖచ్చితంగా కొన్ని మార్పులు చేర్పులు మరి జరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అయితే చాలా మంది మిత్రులు అడుగుతున్నటువంటి మరొక డౌట్ ఏంటంటే గనక, సో ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మీడియం లోనే ఉంటుందా లేకపోతే బైలింగ్వల్ గా మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుందా అని చెప్పేసి చాలా మంది మిత్రులు అడగడం జరిగింది. సో మనకు ఇంగ్లీష్ మీడియం లోనే ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది, బైలింగ్వల్ లో ఉండదు. ఎక్సెప్ట్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో తెలుగు కానీ అవి ఓన్లీ తెలుగులోనే ఉంటాయి, మిగతావన్నీ కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం లోనే ఉంటాయని చెప్పేసి గమనించండి. సో నెగిటివ్ మార్క్ ఉంటుందా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అయితే పోయినసారి నోటిఫికేషన్ లో మాత్రం అక్కడ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే పెట్టలేదు. కానీ ఈసారి గురుకులాల్లో ఏ విధంగా అయితే నెగిటివ్ మార్కు పెట్టారో సో ఇక్కడ కూడా ఖచ్చితంగా నెగిటివ్ మార్క్స్ పెట్టేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఈ నెగిటివ్ మార్క్ ఒకటి తీసుకురావడం కానీ, అదే విధంగా మనకు ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి కొంత విద్యా అర్హతలు చేంజ్ అయ్యేటటువంటి అవకాశం కానీ, సో ఇవన్నీ కూడా కొంత కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా మనకు త్వరలో ఈ రెండింటి పైన కొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి నెక్స్ట్ వీడియోలో సిలబస్ ఏముంటుంది, సో ఎన్ని మార్కులకు ఉంటుంది, మీరు ఏమేమి చదవాలి అనేటటువంటి వీడియో మరి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.